ప్రైజ్ ద లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మరి మీ అందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల వారి మొదటి మంగళవారం మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. ఈ నెల అనగా జనవరి 6వ తారీఖు అంటే మొదటి మంగళవారం మన విజయవాడ పట్టణంలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో మరి 6వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు జరగబోతుందండి ఈ ఆరాధన. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదలబోతున్నారు. క్రొత్త సంవత్సరంలో క్రొత్త అభిషేకంతో క్రొత్త ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను నింపబోతున్నారు. బలమైన ఆరాధన, శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడబోతున్నామండి. కనుక ఏ సమస్యలో ఉన్న, బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న, కన్నీటి పరిస్థితిలో ఉన్న కుటుంబ సమేతంగా రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయం దేవుని యొక్క మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి కదా. మరి అటువంటి గొప్ప దేవుని మన బలపరుస్తున్న దేవాది దేవునికి మన నిత్యము ఆయన స్తుతించే వారంగా, ఆయన నామాన్ని గణపరిచే వారంగా ఉందామండి. అలాగే ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. నేను మీకు క్షేమము కలుగు చేసేదను. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. దేవుడు అంటున్నారు, నేను మీకు క్షేమం కలుగు చేస్తానని. ఈ మాటలు ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అంటున్న మాట ఏంటంటే, మరి మీరు నా కట్టడలను అనుసరించి నా ఆజ్ఞలను మీరు పాటించినట్లయితే మీరు వెళుతున్న ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేస్తానని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే వాగ్దానం ఈ రోజున నీకు నాకు ప్రభు ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మీకు క్షేమం కలుగు చేస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం కదా ఈ దినాలలో క్షేమం అనేది ఎక్కడ కనిపిస్తుందా అండి? ఎక్కడ కూడా క్షేమము కనపడని భయంకరమైన మరి పరిస్థితుల మధ్యలో ఈరోజు మనం జీవిస్తున్నాం. ప్రతి దినము భయపడుతూ ఆందోళన చెందుతూ మరి ఎక్కడికి వెళ్ళినా క్షేమ పరిస్థితి కనబడక ఎంతగానో కలవరపడుతూ జీవిస్తున్న దినాలు కదండి. మరి కుటుంబం నుంచి బయలుదేరి వెళ్ళిన వారు క్షేమంగా గమ్యానికి చేరని పరిస్థితి, మరలా క్షేమంగా కుటుంబానికి మరలా చేరుకోని పరిస్థితి, అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఉద్యోగాల్లో ఒక క్షేమం లేదు, ఎక్కడ వ్యాపారాల్లో క్షేమం లేదు, ఎక్కడికి వెళ్ళినా క్షేమం అనేది కనబడే పరిస్థితులు. దేవుని బిడ్డ, కానీ దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఈ పరిస్థితులన్నీ చూస్తూ భయపడుతూ ఆందోళన చెందుతూ అరే క్షేమమే కనబడట్లేదు అనని భయపడుతున్న నీతో ప్రభు అంటున్నారు. ఆయన, నువ్వు నా మాటలు వింటే, నా ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడవగలిగితే, నా కట్టడలను అనుసరించగలిగితే ఆయన నేను మీకు క్షేమం కలుగజేస్తా. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలో, మీరు వెళ్తున్న దేశం అంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు ఎక్కడికి వెళుతున్నారో అక్కడ నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. అవును కదా, మన క్షేమాన్ని ఇచ్చే దేవుడు యేసయ్య ఒక్కడేనండి. ఆయన ఒక్కడే మనకి క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆయన ఒక్కడే మనకు కృపను అనుగ్రహిస్తాడు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ కృపా క్షేమములే నా వెంట వచ్చునని దావీదు అంటున్నాను కదా. క్షేమం కలుగు చేసేవాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే. దేవుని బిడ్డలారా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ప్రయాణిస్తున్న ప్రయాణాల్లో మరి ఏం జరుగుద్దో ఏమిటో అని, ఒకవేళ నువ్వు వెళ్తున్న ప్రదేశంలో
నీకు క్షేమం ఉంటుందో లేదోనని. ఒకవేళ మీరు ఇతర దేశం నుండి వాగ్దానం మరి వింటుండొచ్చు. మీరు ఉంటున్న ప్రాంతంలో, దేశంలో మాకు ఎలా ఉంటుందో ఏంటో, ఈ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి, మాకు క్షేమం అనేది ఉంటుందో లేదని భయపడుతున్నారేమో. దేవునితో మాట్లాడుతున్నారు, నాన్న నేను నీకు క్షేమం కలుగు చేస్తా, నీకేం భయం లేదు. మీరు అనుకున్నారు కదా, మా పిల్లలు ఇతర దేశంలో ఉన్నారండి, మా బిడ్డలు మా భర్త వేరే దేశంలో ఉన్నారండి, అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి, అక్కడ మరి క్షేమం ఉంటుందో లేదో అర్థం కావట్లా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి అని ఆందోళన చెందుతున్నా మీతో ప్రభు అన్నాడు, నేను మీకు క్షేమం కలుగజేస్తానని. అవును కదా, మనకి క్షేమాన్ని ఇచ్చేవాడు యేసయ్య ఒక్కడే, ఆయన ఒక్కడే మనకి క్షేమాన్ని కలుగజేస్తానంటాడు. మనం భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం లేదు. యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకుందామా? ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడని నమ్ముతున్నావా? అయితే ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో. అవునయ్యా, నాకు క్షేమాన్ని కలుగజేసేవాడు నీవే, నేను నమ్ముతున్నాను, ఈ వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యని. యేసయ్యకి వందనాలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. మరి ఈ వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందామా అండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధురా, వందనాలయ్యా, ఈ దినం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. ఈ వాగ్దానం ప్రభా ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు, ఆ వాగ్దానాన్ని ప్రభా వారి జీవితంలో నెరవేర్చండి అయ్యా. నిజమే, ఈ దినాలలో క్షేమమై కనపడని పరిస్థితులు కనపడుతున్నాయ్యా. కుటుంబంలోంచి బయలుదేరి వెళ్ళిన వారు క్షేమంగా కుటుంబానికి చేరని పరిస్థితులు కనపడుతున్నాయి. శత్రువు విజృంభించి తిరుగుతున్న దినాలు అయ్యా. ఇదిగో నేను అపవాది అయిన అయ్యా సాతాను గర్జించి సింహం వల్ల ఎవరు రింగుదునానే తిరుగుతున్నా ఈ దినాల్లో అయ్యా, ఇదిగో నాయన నేను నీకు క్షేమము కలుగజేసేదని వాగ్దానం ఇచ్చు. నీ క్షేమాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇతర దేశంలో ప్రభా అయ్యా ఉంటున్నారు బిడ్డలు, అలాగే చదువుల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై ప్రభా వేరే వేరే ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు తండ్రి. వారందరికీ నీ క్షేమాన్ని దయచేయండి. వ్యాపారాల్లో, అలాగే నేను వ్యవసాయ పనుల్లో, చేతి పనుల్లో అన్నిట్లో కూడా నీ క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు నాయనా ప్రభా వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబానికి అయ్యా నీ క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ నిండైన కృప వారికి అనుగ్రహించబడునుగా. నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.